చోట్ల గొడవలకి అంటే సృష్టించారు. వైసీపీ ఎమ్మెల్యేలు ఎందుకు ఆవేశపడుతున్నారు అనేది ఒక తెనాలిలో శివకుమార్ ఒక వ్యక్తి మీద దాడి చేయడం ఆ ఘటన చూసిన, ఇక్కడ ఏకంగా ఈవీఎంని నేలనేసి కొట్టిన ఘటన చూసిన. ఇద్దరు ఎమ్మెల్యేలే, అధికార పార్టీ ఎమ్మెల్యేలు చాలా బాధ్యతగా ఉండాలి. కింది స్థాయిలో ఏమైనా గొడవలు పడుతుంటే సర్ది చెప్పాల్సింది. వీళ్ళే ఈ తరహా దాడులు చేయడం. ప్రొవొకేటివ్ ఇష్యూ ఉంటుంది ఎక్కడైనా ఎక్కడైనా సరే. అవతలోళ్ళు రెచ్చగొడతారు, రెచ్చిపోకూడదు. అదే కానీ అంటున్నాను, రెచ్చిపోయారు ఎమ్మెల్యే కదా, అధికార మామూలు పక్షం. వ్యక్తులు అంటే అనుకోవచ్చు. అంతే కదా. అంటే రెస్పాన్సిబిలిటీ అనేది ఇక్కడ ఎక్కడ కనిపించట్లేదు వీళ్ళల్లో. అది అది ఉంటే అసలు ఈ గొడవ అంతా ఉండదు కదా. కొట్టుకోవడం ఎందుకు వస్తుంది అసలు అక్కడ దాకా? అంటే ఎందుకు అని, ఎందుకు వీళ్ళు ఇంతలా లైన్ తప్పారు అని ఇవి చెప్పాను చాలా కదా. బాధ్యతగానే ఉన్నారు కదా ఈ 5 ఏళ్ళు. 5 ఏళ్ళు బాధ్యత ఎందుకు అవుతుంది? మధ్యలో కూడా ఎన్ని గొడవలు జరగలేదు. ఉమ్, గొడవలకి జరగకపోవడం అనేది లేదు. ఉమ్, కాకపోతే ఎవరి ఫేవర్గా వాళ్ళు మాట్లాడుకుంటూ వచ్చారు. ఉమ్. ఇప్పుడు సాక్ష్యాలు దొరికినాయి కాబట్టి దొరికితే దొంగలయ్యారు అంతే. వైసీపీకి ఓటమి భయం ఏమన్నా కనిపిస్తోంది ఈ ఘటనల వల్ల అని అనుకోవచ్చు. ఈ ఘటనలతో ఓటమి భయం అయ్యింది అనేటువంటిది అమాయకత్వం. బేసిక్గా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అన్నటువంటిది వాళ్ళకి తెలియాలి, లేదా బయటికి చెప్పుకోవాలా. ఓడిపోతారు అంటే కనుక మొత్తం అసలు రాష్ట్రంలో అంత అల్లకల్లోలం జరిగి ఉండేది. ఓన్లీ 3-4 చోట్ల కదా జరిగింది. ఆ 3-4 కూడా ఫ్యాక్షన్ ప్రభావిత ఏరియాలు కాబట్టి అక్కడ జరిగినటువంటి దాన్ని జనరలైజ్ చేసుకోకూడదు కదా. బేసిక్ అరెస్ట్ చేయడం ఒకటేనా, ఈసీ ఇంతకు మించి చర్యలు ఏమైనా ఉంటాయి ఈయన విషయంలో? అరెస్ట్ వరకే ఉంటుంది, అంతకు మించే ఉంటుంది. అంటే ఈయన మీద ఏమన్నా అనర్హత వేటు వేయడం ఇలాంటి ఈసీకే ఉంటుంది అది. అంటే ఈయన కూడా అభ్యర్థే కదా, ఈయన కూడా అభ్యర్థే. ఇంకా అనర్హత వేటే ఉంటుంది ఇందులో, ఎన్నికే అవ్వకుండా ఇంకేముండదు.